హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్ళా ఎక్కువగా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. దాని గురించి మీకు ఈ వీడియోల ద్వారా తెలుపుతున్నాను. 7,121 కేసులు ఉన్నాయి ప్రస్తుతానికి కరోనా కేసులు మన ఆల్ ఓవర్ ఇండియాలో. అందులో ఎక్కువ గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసులు 306 కేసులు పాజిటివ్గా వచ్చినాయి కరోనా కేసులు. ఇప్పుడు ప్రస్తుతానికి 7,121 కేసులు మన భారతదేశంలో ఉన్నాయి. ఎక్కువగా కరోనా కేసులు ఉండేది వచ్చి కేరళలో 2,223 కేసులు ప్రస్తుతానికైతే ఉన్నాయి. తర్వాత గుజరాత్లో వచ్చి 1,223 కేసులు. నెక్స్ట్ తర్వాత ఢిల్లీలో 757 కేసులు. పశ్చిమ బెంగాల్లో 747 కేసులు. మహారాష్ట్రలో 615 కేసులు. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 72 కేసులు. తెలంగాణలో 11 కేసులు. మొత్తం కలిపి 7,121 కేసులు ప్రస్తుతానికైతే మన భారతదేశంలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తలు తీసుకొని మాస్కులు యూజ్ చేసుకొని అందరూ దీనికి కరోనా వ్యాధికి దూరంగా ఉండాలని తెలుపుతున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యాత్రలు అనేది కొంచెం రద్దీ ప్లేసులకి పోకుండా కొంచెం పోకుండా ఉంటే ఈ కరోనా అనేది మనం నివారించవచ్చు ఫ్రెండ్స్. ముందు మనము ఏ విధంగా అయితే కొంచెం లాక్డౌన్ పెట్టడం వల్ల చాలామంది అయితే కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు కేసులు కొంచెం తక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కరోనా కేసులు పెరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు మనమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడన్నా బయట పోయి వచ్చిన తర్వాత పిల్లల్ని అట్లే ముట్టుకోకుండా చేతులు మొగము కాళ్ళు నీట్గా సబ్బుతో కడుక్కొని మళ్ళీ ఆ తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళని చూసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ కరోనా అనేది ఇప్పుడు మెడిసిన్స్ వచ్చేసినాయి కాబట్టి కొంచెం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎక్కువ ఈ కేసులు బారిన పడినా కూడా రికవరీ అవుతున్నారు ఫ్రెండ్స్. అట్లని మనము నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా కరోనా వ్యాధి అయితే సోకుతుంది. అందుకోసం ఎలాంటి నిర్లక్ష్యం తీసుకోకుండా రద్దీ ప్లేసులకి ఎక్కువ పోకుండా ఈ కరోనాని మనము ఎట్లయితే అప్పుడు వెళ్ళగొట్టినామో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ కరోనా బారిన పడకుండా అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకు ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ అకౌంట్లకి తల్లిదండ్రుల ఖాతాలోకి సచివాలయం డేటా ద్వారా ఎంపికైన పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి అనేది అందుతుంది అని ఈరోజు ఈవినింగ్ లోపల ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఖాతాలోకి అమౌంట్ అయితే జమ అవుతుంది ఫ్రెండ్స్. ఇదందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా కరోనా బారిన పడకుండా అందరూ సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.